టెస్ట్ శాంపిల్స్ పై పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట నిప్పులు చెరిగారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. అసలు డ్రగ్ టెస్ట్ ఎక్కడ ఇవ్వాలో కూడా ఆయనకు తెలియదని, ఆయన తీసుకునే వాడితో సంబంధం ఏంటో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ బామర్ది తప్పు చేయకపోతే మీ ఎమ్మెల్యేలు పోలీసులను ఎందుకు అడ్డుకున్నారని, కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చీకటి కోణాలు బయటపడతాయని, డ్రామాలు ఆడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బల్మూరి వెంకట్. నాగేశ్వర్ రెడ్డి గారి దగ్గర పోదామంటున్నావు. నాగేశ్వర్ రెడ్డి గారు గ్యాస్ట్రెంటాలజిస్ట్, చదువుకుంటే జ్ఞానం ఉంటే తెలుస్తుంది. శాంపుల్ ఇస్తే పోయేది ఒక ఫారెన్సిక్ టెస్ట్. అయితే ఫారెన్సిక్ చదువుకున్న ఫారెన్సిక్ మెడిసిన్ దగ్గరికి, ఆ డాక్టర్ దగ్గరకు పోవాలి. గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గరకు పోయి డ్రగ్ శాంపుల్ టెస్ట్ ఇస్తా అంటారు. చదువుకున్నావా లేదా నువ్వు? నీకు ఆంబోతు అని పేరు పెట్టడేమో కానీ ఆంబోతు లెక్కన నువ్వు ఏది పడితే అది పిచ్చి కుక్కరినట్టు అడుగుతున్నావు. అసలు వాస్తవం ఏంది, కిందేంది? అది పార్టీలో ఏదైతే సంబంధించి ఒక వ్యక్తికి కొకేన్ టెస్ట్ శాంపుల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది, దానిపైన వ్యక్తి స్టేట్మెంట్ ఉంది, దానిపైన ఎఫ్ఐఆర్ అయింది. అవన్నిటిపైన మాట్లాడకుండా ఏదో మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేసిర్రు, మమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేసిర్రు. మీకు సిగ్గుందారనైనా మరి కొకేన్ తీసుకున్నంతో మీకు దోస్తీ ఏంది? ఎవడైతే కొకేన్ తీసుకుంటుంటే అసొంటోతో మీకు దోస్తీ ఏంది? అంటే మీ దోస్తులు ఎసొంటోలో ఈరోజు యావత్ తెలంగాణ సమాజానికి కనబడుతుంది. మీ బంధుత్వం ఎవరితో ఉందో తెలంగాణ సమాజానికి కనబడుతుంది. ముందు దానిపైన స్పష్టత ఇవ్వండి. వానికి మీకున్న సంబంధం ఏంది? వానికి మీకున్న లావాదేవీలు ఏంది? అర్ధరాత్రి పూట 11 గంటల తర్వాత కూడా కేటీఆర్ గారి బామ్మర్ది ఆయనని పిలిచి ఒక బెడ్రూమ్ లో కలిసి మందు తాగే అంత స్నేహం మీ ఇద్దరి మధ్యలో ఏముంది? ముందు దానికి సమాధానం చెప్పుర్రి. అసొంటి వ్యక్తులు ఎక్కడ తీసుకున్నారనే దానిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఎవరినెట్లా పట్టుకోవాలి ఎంక్వైరీ చేస్తుంది. అసొంటోళ్లతోటి మీకున్న స్నేహ బంధం గురించి మీరు చెప్పాలి. అవన్నింటినీ పక్కన పెట్టి ఏదైతే